హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర హుండై క్రేటా ఉందండి. ఎస్ఎక్స్ ఇది పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది. ఒరిజినలింగ్ అది కూడా మీకు చూపిస్తాను. సరే లేట్ చేయకుండా మీకు బయట నుంచి డెంట్ పెయింట్ స్కాచెస్ ఏమున్నా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకవేళ ఇది యాక్సిడెంట్ అయింది ఆ కల కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఒకసారి మీకు కూడా స్కిప్ చేసి చూసి మాత్రం డీటెయిల్స్ మాత్రం అడగకండి. ఎందుకంటే మీరు మళ్ళీ చెప్తే నేను అడుగుతుంటే నేను మళ్ళీ చెప్పలేకపోతున్నా. ఎవరిదని తప్పుగా తీసుకోకండి, ఓకేనా? మీకు నేను జెన్యున్ చెప్తున్నాను లేదా ఒక్కసారి సార్ గమనించి చూడండి. నేను చెప్పేది జెన్యున్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. 100% చెప్తున్నాను నేను, ఓకేనా? సరే లేట్ చేయకుండా మీకు చూపిస్తా చూడండి. ఇంట్లో లేట్ చేయకుండా అస్సలు లేట్ చేయండి మీకు కూడా, ఓకేనండి? చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా ఫోన్ నెంబరు, ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తేనే కాల్ చేయండి. సరే ఒకసారి అయితే చిన్నగా బయట నుంచి లుక్ వేసుకోండి. తర్వాత డీటెయిల్స్ మొత్తం చెప్తుంటాను. చిన్నగా డోర్కు అక్కడ చిన్నగా డెంట్ ఉంది. బ్యాక్ సైడ్ వెనక చూసుకుంటే ఇక్కడ మాత్రం చిన్నగా చూసుకోవచ్చు. పెయింట్ పోయింది అంటే చిన్నగా స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇవి ఈ బంపర్ చెక్ చేసుకోవచ్చు. సేమ్ అంతే ఉన్నది, ఓకేనా? ఎందుకంటే మీకు క్లియర్గా చెప్తుంటే మీకు టైం ఎక్కువ అనిపిస్తుంది. దానివల్ల మీకు కూడా పెద్దగా ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను. మీకు ఒరిజినాలిటీ చూస్తారా? ఓకే, లేదు అంటే మాత్రం అది నేను ఏం చేయలేను. ముంగట బంపర్ సైడ్ మాత్రం ఇక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు, ఓకేనా? మీకు క్లియర్గా చూపిస్తున్నా, చెప్తున్నాను. సరే లేట్ చేయకుండా మీకు ఇప్పుడు డైరెక్ట్ ఇంటీరియర్ చూపిస్తా చూడండి. చూసుకోవచ్చు. ఒకసారి అది ఇంటీరియర్ చూపిస్తా చూడండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. ఇది సీట్లు ఎక్కడ మాత్రం డ్యామేజ్ ఏం లేవు. ఇది కూడా డైరెక్ట్ చూపిస్తున్నా, చెప్తున్నా మీకు. సరే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది. స్క్రీన్ కూడా బ్యాక్ స్క్రీన్ పనిచేస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు నేను. 2 ఎయిర్ బ్యాగ్ సార్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఓకేనా? చూసుకోవచ్చు. అటు సైడ్ చెప్పి చూపిస్తాను నేను. సార్ రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,48,000 సార్. షోరూమ్ ట్రాక్ ఇది. మీరు అక్కడ అవసరం కూడా చెక్ చేయించుకోండి. మెయిన్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, అది కూడా మీకు చెప్తాను నేను ఫైనల్గా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నాను. అందుకని నాకు తెలిసి చెప్తాను నేను. సరే ఇక్కడ సరే ఒకసారి చూసుకోండి. ఎక్కడ సైడ్ కూడా మీకు ఇక్కడ కింద మ్యాటింగ్ కానీ ఏదైనా కానీ డ్యామేజ్ ఉందా లేదా తెలుస్తుంది. సీట్లు కూడా తెలిసిపోతుంది మీకు. సెంట్రల్ ఏసీ ఓకే పనిచేస్తుంది. ఆల్రెడీ ఏసీ చెక్ చేసాను సార్ నేను. కింద ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంది, ఓకేనా? సరే ఇక్కడ చూసుకోవచ్చండి. మీకు పాండ్రమిక్ సన్ రూఫ్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. కాకపోతే మీకు లేట్ ఎందుకు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకే, ఇది కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ కూడా డ్యామేజ్ ఏం లేవు, చూసుకోవచ్చు. ఇక్కడ కూడా పవర్ విండోస్ ఓకే ఉంది సార్. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. ఇది ఏంటిది మనకు కావాల్సింది ఫస్ట్ సార్. ఇది ఏమైనా డ్యామేజ్ అయినా చెక్ చేసుకుందాం. సీట్స్ కానీ లేదంటే ఆపరణ పిల్లలు ఏమైనా కానీ మీకు డ్యామేజ్ అయినా చూపిస్తా, చెప్తాను నేను. ఎందులో మారినా కానీ నేను చెప్తాను. ఒకసారి అయితే ఫస్ట్ అయితే ఇక్కడ చూసుకోండి, ఓకేనా? డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, నీట్నెస్ ఉన్నాయి, ఓకే. వెహికల్ మాత్రం చాలా మంచిగా మెయింటైన్ చేసారు. ఇది గేర్స్ చూసుకుంటే మాత్రం మాన్యువల్ సార్ ఇది, ఓకేనా? ఓకే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగు. ఒకసారి అయితే మీరు బీడింగ్ చెక్ చేసుకోండి. కొంతమంది ఒక డౌట్లు ఒక రకంగా ఉన్నాయి కాబట్టి నేను అది కూడా చెప్తున్నా నేను. ఓకే, చూసుకోవచ్చు. ఇది కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేదు సార్. ఇది మాడిఫై చేసింది లేదు. డోర్స్ చెక్ చేసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉన్నాయి, ఓకేనా? నెక్స్ట్ ఈ సైడ్ కూడా ఇప్పించేస్తాను మీకు. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. మీకు ఇంతగానం పర్టికులర్గా నేను ఇంత టైం అవ్వడానికి కారణం ఏంటంటే ఇవన్నీ చూపిస్తున్నా కాబట్టి మీకు అవుతుంది. అంటే లేట్ అనేది ఎక్కువ అవుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తేనే చూడండి, లేదనిపిస్తే వదిలేయండి, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? ఇది కూడా సేమ్ అంతే ఉంది. ఏవి కూడా చేంజ్ కాలేదు సార్. ఇది షోరూమ్ ట్రాక్ అని చెప్తే షోరూమ్ ట్రాక్ ఉంటుంది సార్ దానికి. ఓకే, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. నేను మళ్ళీ కూడా ఒకసారి చూపిస్తా చూడండి. రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,48,000 అండి. ఒరిజినల్ ప్రాబ్లం ఏం లేదు. మీకు చెప్తాను మెయిన్ ముచ్చట ఏందో అది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే దాని చాలా అవసరమైన ముచ్చట చెప్తాను మీకు. మీరు అది కూడా గమనించుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఆల్రెడీ చెక్ చేస్తున్నా, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరా కూడా ఓకే వర్క్ చేస్తుంది. ఎట్లాంటి ఫేడ్ కానీ డ్యామేజ్ ఏం లేదు, ఓకే. చిల్డ్ ఏసీ మాత్రం చిల్డ్ ఉంది సార్. సరే ఇప్పుడు ఇంజన్ ఎట్లుంది, ఇంజన్ సౌండ్ ఎట్లుంది అది కూడా చూపిస్తా చూడండి. నార్మల్గా చిన్న టచ్ అప్ మాత్రం అయితే సార్ అవి. సరే ఫస్ట్ అయితే ఇప్పుడు బానెట్ చెక్ చేసుకోండి. ముంగట బానెట్ చెక్ చేసుకున్నా కానీ ఎట్లాంటిది మార్పులు ఏం లేవు, అంటే చేంజ్ ఏం కాలేదు. మీకు అదే చెప్తున్నాను.
ఆప్రాన్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆప్రాన్ పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ డ్యామేజ్ లేదు. షో పట్టి కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అట్లాగే ఇటు సైడ్ తీసుకున్నా సేమ్ అంతే ఉంది సార్. ఇంజన్ సౌండ్ చెక్ చేసుకోండి సార్. ఇంజన్ సౌండ్ కూడా ఎట్లా ఉంది మీకు తెలుస్తుంది. ఎక్కడ కానీ లీకేజ్ మాత్రం ఇక్కడైతే ఏం లేదు, చూసుకోవచ్చు. నేను జెన్యున్గా చెప్తున్నా, మీరు నమ్మితే నమ్మచ్చు, లేకపోతే లేదు సార్, ప్రాబ్లం లేదు. మీకు హెడ్ లైట్స్ చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ వర్క్ చేస్తున్నాయి, కింద ఫోగ్ ల్యాంప్ పనిచేస్తుంది సార్ దీనికి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, హెడ్ లైట్ ఓకే ఉంది, కిందది ఇది కూడా లైట్ పనిచేస్తుంది చూసుకోవచ్చు, ఫోగ్ ల్యాంప్. ఓకేనా. మిర్రర్ సైడ్ మాత్రం ఇక్కడ రెండు పనిచేస్తలేదు, ఇది కూడా ఇది పనిచేస్తలేదు లైట్ ఇది. నెక్స్ట్ మీకు ఇటు సైడ్ చూపిస్తా, ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. చిన్న చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది, అది మీరు ఒకటి గమనించుకుంటే వెళ్ళిపోతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ పర్ఫెక్ట్ ఉంది, ఇక్కడ డ్యామేజ్ లేదు, డిస్టర్బెన్స్ ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. అట్లే మీరు బాండ్ కూడా చెక్ చేసుకున్నా కానీ మీకు ఇక్కడ ఏది కానీ చేంజ్ కాలేదు, నేను చెప్తున్నాను, చూపిస్తున్నా డైరెక్ట్. ఏదో నా మాత్రం చూసేసి మళ్ళీ మాత్రం అడగకండి సార్ దయచేసి. ఓకేనా. మీకు ఏదైనా ఉండే డైరెక్ట్ వీడియోలు కనిపిస్తుంది, మీరు మాట్లాడచ్చు. ఓకే. ఈ డిక్కీలో మాత్రం ఎక్కడ కానీ రస్ట్ అయితే ఏం లేదు, టోటల్ ఒరిజినల్ ఉంది. ఇందులో పానా జాకెట్ మాత్రం ఉన్నాయి సార్. ఇందులో స్టెఫిన్ వచ్చేసి 90% వరకు ఉంటుంది, చూసుకోవచ్చు. నేను చెప్తున్నాను, ఇంత మీద మీకు ఆప్రాన్ పిల్లర్స్ అయితే చూపించాను సార్, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. ఇట్లా టైర్స్ అయితే చూసుకోండి, టైర్స్ వచ్చేసి ఓన్లీ 40-50% వరకు ఉంటుంది సార్ ఇది. ఓకేనా. మీకు డైరెక్ట్ చూపిస్తున్నా చెప్తున్నా, అలా వీల్స్ చెక్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్. ఇది ముంగటి టైర్స్ మాత్రం వెనక రెండు చూపించిన లెఫ్ట్ సైడ్ది, ఇది కూడా సేమ్ అంతే ఉంది, డీజిల్ వర్షన్. ఇది కూడా సేమ్, 4 టైర్లు సేమ్ అంతే రకంగా ఉంటాయి సార్, ఇది చెక్ చేసుకోవచ్చు. నేను చూపిస్తున్న డైరెక్ట్ కూడా 40-50% కంటే ఎక్కువ లేవు ఇవి. ఇది కూడా సేమ్ అంతే ఉంది. మీకు గ్లాస్ ఒకటి చూపిస్తాను నేను, అది కూడా రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,48,000 మాత్రం ఉన్నాయి సార్ ఇది. ఓకే. గ్లాస్ తీసుకుంటే ముంగడి మాత్రం సిబి ఉంది, ఇది సిఏ ఉంది, చూసుకోవచ్చు. ఇందులో చేంజ్ అయినా కానీ మీకు ఇది కూడా మీకు షోరూంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ గ్లాస్ చేంజ్ అయినా మనం చేయించుకున్నా కానీ ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేయించుకుంటాం కదా, దానివల్ల ఏం చేస్తారంటే యాక్సిడెంట్ అని ఒక ముద్ర వేస్తారు సార్. మీరు ఒకటి గమనించుకోవాలి, మీరు జాగ్రత్తగా ఉండాలి సార్. ఎందుకంటే మిమ్మల్ని పక్క దావ పట్టిస్తున్నారు, మీరు అది ఒకటి గమనించుకుంటే సరిపోతుంది. నేను చెప్పాల్సిన ముచ్చట ఇది మాత్రం కన్ఫర్మ్ చెప్తున్నాను నేను. ఓకేనా. ఇది కూడా సేమ్ సిఏ ఉంది, ఇది కూడా సేమ్ చూసుకోవచ్చండి, సిఏ ఉంది. ఓకేనా. టోటల్గా దీని ప్రైస్ వచ్చేసి 14 లక్షలు ఎత్తున్నారు సార్ ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఒక ఇంట్రెస్ట్ ఉంటే రండి, తీసుకోండి. వెహికల్ తీసుకుని ఒకటి సార్ చూసి తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా. ఓకే అండి. ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చి హుండాయ్ క్రెటా ఉంది, ఎస్ఎక్స్ పాండమిక్ సన్ రఫ్ ఉంది ఇది. ఓకే. దీని రీడింగ్ వచ్చేసి ఓన్లీ 1,48,000 సార్. ఒరిజినల్ షోరూమ్ ట్రాక్. ఈ షోరూమ్ ట్రాక్ అన్నమాట మీకు కూడా నెక్స్ట్ తర్వాత చెప్తాను మీకు. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకటి లేదు సార్ దీనికి. ఓకేనా. టైర్స్ కూడా నార్మల్గా ఉన్నాయి, 40-50% వరకు ఉంటాయి సార్. దీని ప్రైస్ వచ్చేసి 14 లక్షలు చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ విషయం ఏంటంటే సార్, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి, తీసుకోండి, చూడండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. దానికి నేను ఎవరిని కూడా ఫోర్స్ చేసి చెప్పాను, రమ్మని చెప్పి కూడా అన్నాను నేను. మీరు అంటే మంచిని గుర్తిస్తేనే ఓకే, లేదు మీరు ఎక్కడ పడితే అక్కడికి పోతా అంటే అది మీ ఇష్టం, అది ఎవరి దగ్గర ఓండి తీసుకోండి అన్న. నాకు చాలా కంప్లైంట్లు వచ్చినాయి, కాకపోతే నేను ఎందుకు చెప్పలేదంటే అది బాగుండదని చెప్పలేదు. ఓకే సార్, అది వదిలిపెద్దాం. షోరూమ్ ట్రాక్ అని చెప్పేసి నేను చెప్తే, షోరూమ్ ట్రాక్ ఉన్న వెహికల్ కూడా మీరు షోరూంలో చూపించుకుంటే వాళ్ళు యాక్సిడెంట్ అని చెప్పేసి ఒక బదనాం చేస్తున్నారు. మీరు అది కూడా గమనించుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది సార్. మేము కూడా వితౌట్ షోరూమ్ ట్రాక్ ఏదైనా లేకపోయినా లేదని చెప్తాం. ఇంకొకటి, వాళ్ళు షోరూమ్ ట్రాక్ అని చెప్పినాక మేము గుడ్డిగా ఏమైనా తీసుకొచ్చి పెట్టట్లేదు సార్ ఇక్కడ వెహికల్. మీరు అది కూడా గమనించుకోండి, ఎందుకంటే వాళ్ళు పక్కతో పట్టిస్తున్నారు. మీరు అది కూడా గమనించుకోండి, మీకు కూడా తెలిసిపోతే నా ఊతో చెప్తున్నాను సార్. నేను క్లియర్గా చెప్తున్నాను. నేను మీకు నచ్చితేనే తీసుకోండి, లేదని చెప్తున్నాను నేను. ఒరిజినల్ అనేది మీరు చూడండి, అది నేను చెప్తాను నేను. ఓకేనా సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా అబద్ధాలు ఆడితే కూడా కరెక్ట్ ఉండాలి, కానీ ఎందుకు ఇట్లా మోసం చేస్తారో కూడా తెలుస్తలేదు. ఓకేనా సార్. సరే, నా వీడియో కానీ మీకు నచ్చినట్టు మాత్రం ఒక్కసారి ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకండి. నా వీడియో చూడండి. ఓకేనా సార్. ప్లీజ్. జై జవాన్, జై కిసాన్, జై హింద్.